sorry, I'm too late. I'm sorry. I'm Kena Raj. నేను కూడా ఈ మూవీలో ఒక ప్రామినెంట్ రోల్ చేశాను. రెస్పాన్స్ ఇస్ లైక్ వెరీ హ్యూజ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు తీసుకొచ్చినందుకు మేము ఇద్దరు ఇలా కూర్చొని హ్యాపీగా సక్సెస్ మీట్ చేసుకుంటామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీబడి వాజ్ లైక్ వాట్ అ మూవీ. ఇలాంటి మూవీ ఎప్పుడు చూడలేదు. లైక్ అసలు యూనో ఇలాంటి థాట్ రావడమే ఇట్స్ గ్రేట్ థింగ్. అందరం ఎలాంటి మూవీస్ అయినా చేయాలి అనుకుంటారు, బట్ యాజ్ అ డైరెక్టర్ తను ఎలాంటి మూవీస్ అయినా చేయొచ్చు, లైక్ మంచి స్టేజ్ రావడానికి. బట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ, ఇలాంటి థాట్ని తీసుకొచ్చి మూవీని చేయడం అంటే ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజింగ్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, యాటర్ సార్ అండ్ గురునారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి మూవీ మాకు అందించినందుకు అండ్ ఇందులో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యువర్ परफॉर्मेंस. एंड राज अर्जुन जी, आप तो आपको देखे तो बहुत गुस्सा आ रहा है. वैसा आपके परफॉर्मेंस इट्स लाइक आई वांट टू किल यू गर्ल. ऐसा है आपके परफॉर्मेंस. लिटरली మేము మూవీ ప్రీమియర్ షో చూసినప్పుడు అందరూ దాన్ని కొడుతున్నారు. అది ఒక లాస్ట్ సీన్ లో పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఐ థింక్ వర్డ్ he should be killed, right? It was like that. So thank you so much. Hope we'll make a great movies again like this. Me andar ilone entertain chestuntam. Thank you so much. Patience. రజాకా చిత్ర బృందంలో నా తమ్ముడు చాలా మంది ఉన్నారు ఇక్కడ. యాట సత్యనారాయణ డైరెక్టర్, డిఓపి రమేష్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్, బీన్స్, మరియు రాజ్ అర్జున్, ఇంద్రజ గారు, శ్రవణ్, తిరుమల, కేశవ్, సురేష్ గారు, హరిశ్చంద్ర గారు, సారీ ఇఫ్ ఐ డోంట్ నో అదర్ నేమ్స్ ప్లీజ్, అండ్ ఆల్ మై యూనిట్, అంజిరెడ్డి, ఇక్కడ ప్రజెంట్ ఉన్న వాళ్ళు శ్రీకాంత్ రెడ్డి, మరియు అందరూ కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ఒక మంచి చిత్రాన్ని రూపొందించగలిగాం. ఇది భావి తరాల భవిష్యత్తు కోసం తీసిన చిత్రం. ఇది డబ్బు కోసం కానీ లేక గ్లామర్ కోసం కానీ తీసింది కాదు. ఇది నన్ను ఆదేశించింది తిరుమల తిరుపతి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. వారి సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ ఆలోచన వాళ్ళు కలిగింపజేశారు. రజాకార్ అని, తద్వారా ఈ సినిమా నిర్మాణం చేసుకొని ఈరోజు మంచి సినిమా అని ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా తీశారు. బ్యూటిఫుల్ ప్రొడక్షన్, మంచి విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మించారు. హై క్వాలిటీ ఎవ్రీథింగ్ అని మెచ్చుకుంటున్నారు. కానీ ఎందుకో మరి ఈనాటి ఈ తెలుగు తరానికి గ్లామరు లేక ఇంకేమైనా వేరే ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయా, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉన్న ఈ హిట్ని తండోపతండాలుగా వచ్చి చూడవలసిన చిత్రం ఇది. మేము చిత్రంగా ఇట్స్ ఎ సక్సెస్, ఇట్ ఈస్ ఎ హిట్. బట్ దీన్ని ఆదరించాలి, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు అని నేను ఎందుకన్నానంటే ఈ చిత్రంలోని సారాంశము అదే అన్నమాట. గతంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం, ఈ నిజాం సంస్థానానికి స్వాతంత్రం రావడానికి ఇంకా 396 రోజులు అదనంగా పట్టింది. అంటే 15 ఆగస్టు 1947 నుంచి ఇక్కడ ప్రజలు ఆనాటి రాక్షసులైనటువంటి రజాకారులతో పోరాటం చేస్తూ ఉంటే అన్ని పార్టీల వారు, అన్ని రంగాల వారు ప్రతి ఒక్కరు కూడా తోడై వాళ్ళని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దీని మీద కొంచెం తాత్సారం చేశారు. కానీ ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ విషయం భావితరాలకు కూడా తెలియజేయవలసిన విషయం. ఈ చిత్రం ద్వారా మేము ఏం సందేశం ఇద్దామనుకున్నాము అనేది ముఖ్య అంశం. సందేశం ఏంటిదంటే ఈ ప్రాంతంలో కానీ లేక ఈ దేశంలో కానీ మళ్ళా రజాకారులు ఉండొద్దు. ఎందుకంటే రజాకారుల ఆలోచన విధానము మంచిది కాదు. ఎప్పుడు ఇతరుల మీద ఎప్పుడు పడదామా, ఎప్పుడు ఏం చేద్దామా అనే ఒక ఆలోచన, ఒక
దుష్ట శక్తులు ఆలోచించిన విధంగానే ఉంటది. అందుగురించనే భావితరాలు బాగుండాలి. మన భారతదేశంలో ఉన్న ఈనాటి ప్రజానీకం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలి. గంగా జమున తైసి అని అందరూ అంటారు, కానీ దాన్ని పాటించే వాళ్ళు ఆ మాట అన్నవాళ్ళే పాటించరు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడే ఒక పెద్ద మనిషి విజయేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు, కానీ కొన్ని కారణాల వలన మీడియా కూడా సమయానికి రాలేకపోయింది. మా సాంకేతిక బృందం కూడా సమయానికి రాలేకపోయింది. నేను ప్రొడ్యూసర్గా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. దీనికి వాళ్ళు అన్నారు ఒక గట్టి మాట, ఎందుకంటే మన హిందువుల్లో చాలా లేజీ మెంటాలిటీ వచ్చిందని. మన హిందువుల్లో ఆ పెద్ద మనిషి ఆ మాట అన్నాడు, మన రక్తంలోనే ఉంది అని అన్నాడు. అంటే మనము ఎంత ఆలోచన చేయవలసిన విషయం అనేది, అంటే అటువంటి గొప్ప వ్యక్తి ఆ మాట అన్నాడంటే ఈనాటి సమాజం నిజంగా బాగా ఆలోచించవలసిన విషయం ఉన్నది. ఎందుకంటే సమాజానికి కావలసినది ఏంటిది? ఒక సందేశాత్మక చిత్రం. ఈ రజాకార్ చిత్రం అనేది మేము పూర్తిగా, ఎందుకంటే ఆ దేవుడు ఆదేశించాడు కాబట్టి ఈ సమాజం కోసమే, మేము డబ్బుల కోసం పోలే, లేకుంటే గ్లామరస్ స్పేసెస్ పెద్ద మోకాలను పెట్టి టేబుల్ బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఈ సమాజం డబ్బులు అనేది ఇవాళ వస్తాయి, రేపు పోతాయి, కానీ మనం ఏ సందేశం ఇచ్చాం అనే ఒక విలువలకు మేము కట్టుబడి ఉండి, నేను మా చిత్ర బృందం యాటా సత్యనారాయణ అండ్ కంప్లీట్ తారకం ఇంద్రజలం, సారీ ఐ డి నాట్ మెన్షన్, సారీ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా నిర్మాణంలో కానీ లేక ఇప్పుడు ప్రదర్శిస్తున్న ఈ మేము తీరు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేశారు. నేను ఒకటి కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. ఎందుకంటే మన నాయనమ్మలు, మన తాతలు, ముత్తాతలు ఆనాడు అనుభవించిన వ్యధ భావితరాలకు తెలియజేయాలి. లేకుంటే జాగరూకతతో ఉండకుంటే మళ్ళీ జారి పడిపోతాం అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. మళ్ళీ వాళ్ళు వస్తారు. ఆ విధమైన మాటలు ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు. గమనించి ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ చిత్రం చూడకుంటే అర్థం కాదు. ఎవరు చూసినా కానీ దీనికి 100 మార్క్స్ కాదు, ఇంకా వీలైతే 1000 మార్కులు ఇవ్వడానికి కూడా సిద్ధం ప్రతి చూసిన వ్యక్తి కూడా. ఈ సినిమా అంత మంచి సందేశాన్ని ఇస్తున్నది. భావితరాల కోసం తీసిన చిత్రం. నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా నా మీడియా మిత్రులకు దయచేసి మీరు కూడా మీ భుజాల మీద ఎత్తుకొని ఈ సందేశాత్మకమైన చిత్రాన్ని భావితరాల భవిష్యత్తు కోసం, ఇది రజాకారులు అంతం కాలేదు, మళ్ళీ ఆరంభ దశలో ఉండాలనే ఒక ఆలోచన మనం పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా ఉన్నారండి. అందరికీ నమస్కారం. मुझे सिनेमा से इतना प्यार है कि जब कभी एक्टिंग की बात आती है, सिनेमा की बात आती है, तो मुझे समझ में नहीं आता है कि मैं शुरू कहाँ से करूँ. यहाँ तेलुगु सिनेमा की अगर बात करें तो तेलुगु सिनेमा अपनी जगह इस दुनिया में बना चुका है. अपना नाम, अपने नाम का झंडा वो इस पूरी दुनिया में फैला चुका है. और मुझे खुशी है कि मैं तेलुगु सिनेमा का एक हिस्सा बनता जा रहा हूँ. जब तेलुगु फिल्म इंडस्ट्री की बात होती है तब बाहुबली, पुष्पा, सालार, हनुमान, आदिपुरुष, इन फिल्मों का जिक्र जरूर होता है. मैं ये कहना चाहूँगा कि 15 मार्च 2024 में के बाद इन सब नामों में एक नाम और जुड़ गया है, रज़ाकार. रज़ाकार दिल के बहुत करीब है ये फिल्म. मुझे मैं इसलिए नहीं बोल रहा हूँ कि मैं इस फिल्म का हिस्सा हूँ. अभी हाल ही में जब हम इस फिल्म के प्रमोशन के लिए पूरे तेलंगाना में घूम रहे थे, गांव से गांव, थिएटर में, सड़कों पर जब लोगों से मिल रहे थे, जब हम मिलते हैं तो कई बार शब्दों की जरूरत नहीं होती
है, कई बार आपको फीलिंग छूती है, आपको पता चलता है कि सामने वाला क्या महसूस कर रहा है, वो आंखों से वो ताकत आप तक पहुंचती है। और उसी ताकत के बल पर मैं ये बोल रहा हूँ कि रज़ाकार उन्हीं में से एक फिल्म है जो तेलुगु सिनेमा में याद रखी जाएगी। जब जब हिस्ट्री में अच्छे सिनेमा की, तेलुगु फिल्मों की बात होगी, तब तब रज़ाकार का नाम उठेगा। पूरी टीम के कॉपरेशन से ये फिल्म बनी है और ये थोड़ा मुश्किल होगा कि मैं सबका नाम यहाँ गिनाऊं, इसलिए मैं सभी को हाथ जोड़ के धन्यवाद बोल देता हूँ। लेकिन दो नाम बहुत ज़रूरी है मेंशन करना, जिन्होंने इस फिल्म की नींव रखी, इस फिल्म की बुनियाद रखी। एक गुरु नारायण देवी सर, दूसरा यादव सत्यनारायण। इन्होंने वो जज्बा दिखाया और वो इस फिल्म को आगे लेकर आए और उस वजह से एक अच्छा सेंसिबल सार्थक मीनिंगफुल सिनेमा तेलुगु इंडस्ट्री की, तेलुगु सिनेमा का हिस्सा बना। उसके लिए मैं आपको बहुत थैंक यू बोलता हूँ सर। और बाकी जाने अनजाने में अगर मैंने किसी भी टीम मेंबर्स को कहीं कोई दुख पहुँचाया हो, मुझसे कोई गलती हुई हो, तो मैं उसके लिए माफ़ी मांगता हूँ। और आप सभी को बहुत बहुत प्यार, बहुत बहुत धन्यवाद। సోదరులు యానా సత్యనారాయణ డైరెక్టర్ శుభాకాంక్షలు. పెద్ద హిట్ అయింది, మంచి షాక్ వచ్చింది, చూస్తూనే ఉన్నారు, రష్ పెరుగుతూనే ఉంది, గమనిస్తున్నాను నేను. ఇంత పెద్ద చరిత్రలో నేను కూడా పాల్పంచుకున్నందుకు నేను ఎంతో పూర్వజన్మ సుఖిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, తోటి నటీనటులకు నా ధన్యవాదాలు. ఇంద్రజయ్ గారి గురించి మేము మాట్లాడుకునే వాళ్ళం, అంత పెద్ద క్వీన్లా ఉంటారు, ఆవిడతో సినిమా చేస్తారా అంటే నా మిత్రుడు చేస్తారంటే అంత అందమైన హీరోయిన్ గారిని అంత డీగ్లామరైజ్ చేసి పర్ఫార్మెన్స్తో ఎంతో అంటే ఉన్న అందానికన్నా పై స్థాయికి తీసుకెళ్ళింది. చచ్చిపోయాను అసలు ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత, మనసు పులకించిపోయి ఆడియన్స్ కూడా ఎంత ఆనందపడ్డారు అసలు మీ క్యారెక్టర్ మీద. చాలా 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 బాగుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Wonderful job. Even I played a wonderful role in this film because of my director, my dad, and he gave me a very nice role. And this is my first film in my life. I always wanted to be in a film. I want to become a very huge artist, and that can only be possible with your guys' support, media support. Thank you. అందరికీ నమస్కారం. ఎందరో మరెందరో బలైపోయారు ఈ రజాకరుల దుశ్చర్యతో, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా సరే ఈ తెలంగాణ బిడ్డలు పోరాడి ఆ రజాకరులను తరిమి కొట్టారు. ఇలాంటి గొప్ప చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన గూడూరు నారాయణ రెడ్డి గారికి, అలాగే నన్ను నమ్మి ఇందులో ఒక ముఖ్య పాత్ర ధరించిన అనుసూయ త్రిపాఠి, నిజాం వైఫ్కి ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వడానికి నన్ను నమ్మి అవకాశం కల్పించిన దర్శకుడు యాదవ సత్యనారాయణ గారికి, అలాగే నన్ను పరిచయం చేసిన మహిళర్ గారికి నమస్కరిస్తూ, ఈ చిత్రం ఇంత గొప్ప విజయం సాధించిందంటే ఈ చిత్రంలో నిజాయితీ ఉంది. దర్శకులు, నిర్మాతలు ఏదైతే నమ్మారో దాన్నే తీశారు. ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒళ్ళు జల్లరిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇది నిజం, ఇందులో అబద్ధం లేదు. ఇందులో ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన మీ అందరికీ, అలాగే నటించిన ప్రతి ఒక్కరికి, నాకు ఈ అవకాశం కల్పించిన యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ చిత్రాన్ని అందరూ చూడండి, చరిత్రను తెలుసుకోండి. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇంటికి పేరు పేరు చెప్తే చాలా సమయం అవుతుంది, మీకు తెలుసు, మాకు తెలుసు.
వ్యక్తులుగా కాకుండా శక్తులుగా కూడా మీరు చూశారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి, మా అందరినీ కళాకారులందరినీ కృష్ణుడిని నడిపించి మమ్మల్ని అందరినీ మీ ముందుకి నడిపించిన, మీ ముందుకి ప్రదర్శింపచేసిన మాకు చాలా ఇష్టమైన ప్రియ దర్శకుడు శ్రీ హేటా సత్యనారాయణ గారు. నా అదృష్టం ఏంటంటే ఆయన ప్రయాణం ఈ రంగంలో మొదటి అడుగు నుంచి నేను పక్కనే ఉన్నాను. అది నా అదృష్టం. అంటే చెట్టు అందరూ ఎదిగిన తర్వాత చూస్తారు, నేను ఎదుగుతున్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. అది నా అదృష్టం. అందులో ఎన్ని అందాలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, అందులో ఎంత శ్రమ ఉందో, ఎంత శ్రమ పడి ఆ వృక్షం మహావృక్షం అయిందో నాకు తెలుసు. అలాంటి వృక్షం కింద నేను కూడా ఒక చిన్న వేషం వేసి మీ అందరి ముందు తీసుకురావడంలో ఆయన నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అలాగే ఇది ప్రజల్లో ఎంత గొప్పగా సక్సెస్ అయిందో కూడా మీ అందరికీ తెలుసు. ఈ సినిమా ప్రతి వాళ్ళు హైదరాబాద్, అంటే నేను దాదాపుగా ఒక 44 సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి. హైదరాబాద్ గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవలసిన అంశం ప్లస్ చూడవలసిన చిత్రం. ఇంత గొప్ప సినిమాని నా ప్రియ మిత్రుడు హేటా సత్యనారాయణ గారు తీయడం, నేను చూడడం అసలు చాలా అద్భుతమైన అంశం. అది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను, థ్రిల్గా ఫీల్ అయ్యాను. అంటే మనలో ఉన్న మనోభావాల్ని, నవరసాలని, మనలో డిఫరెంట్ ఎమోషన్స్ ని ఒకటేసారి ఒక స్క్రీన్ మీద సునామీ లాగా వస్తే ఎలా ఉంటుందో అలా చూశాను. నిజంగా ఆయన ముందు చాలా మంచి సినిమాలు చేయాలని, మాలాంటి వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ కళామ తల్లి సేవలో ధరించాలని మనసా వాచా కోరుకుంటూ శుభం భూయాత్. అందరికీ నమస్కారం. రజాకార్ ఇది కొందరికి తెలిసిన చరిత్ర, కొందరికి తెలియని చరిత్ర, కొందరు తెలుసుకోవాలనుకుంటున్న చరిత్ర. ఈ సినిమాని డైరెక్టర్ హేటా సత్యనారాయణ గారు తన విజన్తో, రమేష్ రెడ్డి గారి విజువల్స్తో, భీమ్ గారి మ్యూజిక్తో ఒక అద్భుతాన్ని సృష్టించాడు. భారతదేశం గర్వపడ్డ సినిమా ఇది, గర్వపడే సినిమా ఇది. ఈ సినిమాలో నన్ను చిన్న క్యారెక్టర్ ఇచ్చి పోషించిన మా అన్నయ్య డైరెక్టర్ హేటా సత్యనారాయణ గారికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే గూడూరు నారాయణ రెడ్డి గారికి, అంజరెడ్డి గారికి, రజాకార్ టీం తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, మంచి క్యారెక్టర్స్ ప్రోత్సహించారు. పెద్ద హిట్ అయిన సినిమా. ఈ సినిమాలో నేను కూడా ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆ విషయంలో థ్యాంక్ యూ. సో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం గూడూరు నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. సో నా కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ చూసినట్టే గూడూరు నారాయణ రెడ్డి గారు. సో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క హైలైట్ అండి. అంటే చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి ఇందులో. ఒకరి గురించి మాట్లాడాలంటే, అంటే అందరి గురించి మాట్లాడాలంటే టైం పడుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్. తెలంగాణ గురించి, అంటే నేను తెలంగాణలోనే పుట్టాను, కానీ తెలంగాణ ఇంత చరిత్ర ఉందని నాకు ఈ సినిమా చూసేవారికి తెలియదు. హేటా సత్యనారాయణ గారు ఇంత కష్టపడ్డ మన పూర్వీకులు, మన అన్సిస్టర్స్ అనేది సినిమా ద్వారా చాలా మందికి తెలిసిందంటే నాకు వచ్చిన కాల్స్ ప్రకారం అందరూ అంటున్నారు, అరే ఇంత చరిత్ర ఉంది కదా సినిమా కానీ. సో ఈ సినిమాను మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే, ఎందుకంటే ఇంత గొప్ప చరిత్ర గల సినిమా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియాలి. అలాగే సినిమాలో చేసిన ప్రతి యాక్టర్ వాజ్ వండర్ఫుల్, ఎస్పెషలీ రాజ్ గారు వండర్ఫుల్ జాబ్ సార్, ఇంద్ర గారు. సో మీరు ఆ డైలాగ్ చెప్పొద్దు, డైలాగ్ బెస్ట్ క్యారెక్టర్ ఇంద్ర గారు కెరియర్. అండ్ అందరూ బీమ్స్ మొత్తం ప్రాణం పోయారు ఒక్కొక్క సీన్కి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్. అలాగే స్టేజ్ మీద కూర్చున్న అందరికీ కంగ్రాచులేషన్స్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే దానికి మెయిన్ కాదు గూడూరు నారాయణ గారు, హేటా సత్యనారాయణ గారు మనకి అవకాశం ఇచ్చి
నన్ను ఎన్నుకొని నడిపించి ముందుకు తీసుకెళ్ళిన మెయిన్ క్యాండిడేట్లలో అంజనేయ గారు, తర్వాత శ్రీకాంత్, తర్వాత మాటి గోపి రమేష్ గారు, విఎఫ్ఎస్ రాఘవ, రమణాథన్ గారు, తర్వాత అన్న, ఇంకా వీళ్ళందరూ. సో ఇంతమంది నా ఇంకా మీకు నడిపించారండి. సో వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఆర్టిస్టులందరికీ, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరూ, ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఈరోజు ఇంత సక్సెస్ కావడానికి మీరంతా చాలా చాలా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు టీమ్ అదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళకి స్పెషల్లీ నమస్కారం. అండ్ ఆడియన్స్ అందరికీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఈరోజు ఇంత అంటే గ్రాండ్ సక్సెస్ అని బజ్ వచ్చి మూవీకి ఇంకొంచెం పుల్లింగ్ వైజ్ ఇంప్రూవ్ అవ్వాలి, దీనికి మీడియా ఇంకా సపోర్ట్ కావాలని ఎక్స్పెక్టింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ గోల్డ్ నారాయణ గారు ఇలాంటి హిస్టారికల్ ప్రాజెక్ట్ చేయడానికి తను డైరెక్టర్ సపోర్ట్ చేసినందుకు. అండ్ నాకు డైరెక్టర్ యాదవ్ గారికి ఆపర్చునిటీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఈ మూవీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూస్ రాసిన ప్రతి ఇంచన్ ఎవ్రీ సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ వెరీ థ్యాంక్ఫుల్ అండి. బికాస్ ఆఫ్ ఈ మూవీకి క్రాఫ్ట్మెన్షిప్ చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్, స్క్రిప్ట్, డైలాగ్ రైటింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కమ్స్ ప్రొడ్యూసర్. అండ్ వాట్ అబౌట్ డిఓపి కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, తమిళ ఎడిటింగ్ కావచ్చు, అండ్ ఆర్ట్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇంక్లూడింగ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కూడా చాలా అప్లాజ్ వచ్చిందండి. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలంటే అందరి యూనిటీ ఉండాలనేది మూవీ ప్రూవ్ చేసింది. నేను యాదగారికి స్పెషల్ థ్యాంక్స్ ఇవ్వాలి బికాస్ ఆఫ్ మా అందరికి చూస్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్స్ టు మై టీమ్, మై అసిస్టెంట్స్ అండ్ మై కలరిస్ట్ అండ్ ఈవెన్ దో వేపెక్స్ టీమ్. ఇలాంటి మూవీ ఇంత విజువల్గా గ్రాండ్గా రావాలంటే వేపెక్స్ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. బికాస్ ఆఫ్ 1948 పీరియడ్లో టైం చూపించాలంటే ఆర్ట్ అండ్ వేపెక్స్ టీమ్ చాలా ఎఫర్ట్స్ వర్క్ చేయాలి. హోప్ఫుల్లీ దే అచీవ్డ్ అండ్ దే సక్సెస్ వెరీ వెల్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి నమస్కారం. అదేవిధంగా మేనేజర్ సార్కి. నేను యాక్చువల్గా మూవీకి వెళ్తే మూవీ మొత్తం చూడనండి. ఒక మూవీ చూడాలంటే నాకు 10 days పడుతుంది. ఎందుకంటే నేను రియల్గా పోలీస్ ట్రైనర్ని. సార్ నాకు అవకాశం ఇచ్చారు, అందులో ఉన్న ఆర్మీకి డ్రిల్ చేయించాలని. మూవీకి వెళ్ళాక నిద్రపోదామన్నా నిద్ర రావట్లేదండి. అన్ని గూస్ బాంబ్స్. ఇజ్రాయల్ గారి డైరెక్టర్ గారు డైలాగ్ కానీ, మన రజాకార్ సార్ పేరే రజాకార్ పెట్టేశారు. ఆయన డైలాగ్స్, ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన చూస్తుంటే సినిమా చూస్తున్నా నాకే భయం అవుతుంది. అలాంటి ఈ మూవీని మన డిఓపి గారు రమేష్ గారు ప్లస్ ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి గారు, ఆయన పేరు తిరుమల తిరుపతి. ఇలాంటి మూవీ రజాకార్ 2 తీయాలని కూడా నేను యాట సత్యనారాయణ గారిని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఇంత గొప్ప చిత్రం, చరిత్రలో నిలిచిన చిత్రంలో నాకు ఒక అవకాశం ఇచ్చాను మా డైరెక్టర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. మంచి సినిమా అందరూ ఆదరించండి. తప్పకుండా థియేటర్ చూసి మా యూనిట్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు అశోక్ రెడ్డి. దీంట్లో మైనాపల్లి ఎపిసోడ్లో మట్టి తినే క్యారెక్టర్ చేశాను. యాదయ్య గారికి ధన్యవాదాలు. చాలా రోజుల గ్యాప్ వచ్చింది. యాదయ్య గారి దర్శకత్వం ఇంతకుముందు నేను చేశాను, కానీ అయినా కూడా నన్ను వెతికి పట్టుకొని ఆ వేషం నాకు ఇచ్చినందుకు సదా రుణపడి ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీనికి అంకురార్పణ చేసిన గోడు నారాయణ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇది మన చరిత్ర. ఇక్కడ పుట్టే, ఇక్కడ ఉండే, ఇక్కడ గాలి పీల్చే, ఇక్కడ నీళ్లు తాగే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. అప్పుడే తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి అనే దానికంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనే ఉద్దేశంలో ఈ సినిమా చూస్తే అసలు దాని విలువ తెలుస్తుంది. తప్పకుండా అందరి సినిమా చూడండి, మన చరిత్ర తెలుసుకోండి. అసలు మనకు ఏ సిచ్యువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్ మనం ఉన్నాం అనే పటేల్ అనేవాడు లేకపోతే మనమంతా ఇప్పుడు ఇంకొక పాకిస్తాన్లో, తుర్కిస్తాన్లో ఉండేవాళ్ళం. సో మన
కట్టు బొట్టు పట్టు ఏది ఉండేది కాదు. సో మొత్తం మారిపోయే వాళ్ళం. అలాంటి రోజులు మళ్ళీ రావద్దని అనుకుంటే మనం మొత్తం కలిసికట్టుగా ఉండాలి. మనలో ఉన్న ఈ సమైక్యత తక్కువ అది పోవాలి, లేజినెస్ అది పోవాలి. ఎప్పుడు యుద్ధానికి రెడీ ఉన్న ఒక సైనికులా ఉంటేనే మన మనగడ ముందు ఉంటుంది. అది ఏదో స్టేజ్ ఎక్కాను కదా, మైక్ దొరికింది కదా అని మాట్లాడే మాట కాదు, మనసులోంచి వచ్చిన మాట. అందరూ సైనికులాగా ఎప్పుడు ఉండాలి. ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకడు రజాకార్ రూపంలో వస్తూనే ఉంటాడు. ఎదుర్కోవడానికి అందరూ రెడీ ఉండాలి. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ విత్ us. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో షోలాగా క్యారెక్టర్ చేశాను. జీరో నాలెడ్జ్ దాని గురించి, ఆ క్యారెక్టర్ గురించి ఏమీ తెలియదు. నార్మల్ యాక్టర్గా ప్రిపేర్ అవ్వడానికి మనకు ఏదో ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, కానీ హిస్టారిక్ క్యారెక్టర్ చేయాలంటే కొద్దిగా భయం. ఎలా చేయాలి ఏంటి, లుక్ వైజ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. ప్లస్ ఒక సీన్ ఉండేది, ఆ సీన్లో అన్న చెప్పేవారు ఇది ఏంటి అంటే ఎంత డీటెయిల్గా అంటే ఈజ్ ఆల్రెడీ బీన్, నాకు తెలియదు ఆయన ప్రెస్లో ఉన్నారని ఇంతకుముందు. జస్ట్ ఆఫీస్లో కలిసిన తర్వాత ఈ క్యారెక్టర్ అనుకున్నారు, వచ్చాను ఏదో చేస్తారనుకున్నాను తప్ప ఆయన విజన్, ఆయన ఇచ్చిన డీటెయిల్స్ చాలా నాకు కోమలు తెలిసిన అవసరం లేదు. సో ఆన్ స్క్రీన్ చూడగానే ద జస్టిఫికేషన్ వాజ్ సో డన్. ఇక్కడ ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ప్రతి క్యారెక్టర్ అక్కడ క్యారెక్టర్ కనిపించాయి, కానీ ఎవరు మమ్మల్ని కనిపించదు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ కలిసి సేవలో ఉంటే ఒక ఇండియా తీసుకోవచ్చు. అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, అంత గొప్పగా ఆయన ఎంచుకున్నారు. అక్కడ స్టోరీ బోర్డ్ నుంచి ప్రతి ఒక్క కాస్టింగ్ నుంచి ఇంత డీటెయిల్ లో వర్క్ చేసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ హ్యావ్ సీన్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే టికెట్ బుక్ చేసిన తర్వాత 18+ అని ఉంది, బికాజ్ ఏజ్ 35 బికాజ్ ఆఫ్ ద బ్లడ్ అండ్ వైలెన్స్. తీసుకుని వెళ్ళాలంటే ఒక ఇంట్లో నా మిస్సెస్ జరిగిన డిస్కషన్ ఏంటంటే పెద్ద పెద్ద కమర్షియల్ హిట్ ఉన్న ఏ సర్టిఫైడ్ ఉన్న సినిమాకి అలౌ చేస్తున్నారు మమ్మల్ని. ఈ సినిమాకి అలౌ చేయట్లేదు, మళ్ళీ ఫోన్ చేసి మెసేజ్ చేస్తున్నారు 18+ చిన్నపిల్లలు అలౌ చేయాలి, ఓన్లీ ఈ సినిమాకి ఎందుకు, పేరెంటల్ గైడెన్స్ ఉంది కదా. సో పేరు చెప్పదలుచుకోలేదు వేరే కమర్షియల్ సినిమాల గురించి, దానికి అలౌ చేస్తున్నారు, బాడీ షేమింగ్ జరుగుతుంది. కానీ ఇలాంటి ఒక గొప్ప చారిత్రకమైన సినిమాకి పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే ఆపుతున్నారు బికాస్ ఆఫ్ ఏ సర్టిఫైడ్. సో ఆలోచించాలి, దీని ఆర్గ్యుమెంట్ గా మనం తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ 18+ అవ్వచ్చు 16 అవ్వచ్చు, వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది అండ్ గొప్ప సినిమా ఇది. మాకు అవార్డ్స్ వస్తాయని తెలియదు, కానీ ఈ సినిమా ద్వారా మాకు ఇంతమంది గొప్ప నటినటులతో మనం వర్క్ చేసినందుకు వీ ఫీల్ ప్రివిలేజ్డ్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఫర్ us. దీనికన్నా ఇంకా తక్కువ అవ్వాలి మనకు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అందుగురించి దయచేసి స్పందించాలి. బాంబేలో అపాయింట్మెంట్ ఉంది, నేను దానికోసం వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, 120 ఫ్లైట్ ఉంది, ఇక్కడ ఉన్నాయి. థ్యాంక్ యూ. Thank you so much. ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు బీ గారు. Thank you so much. It was a lovely song. Lovely. Thank you very much for these kind words. I just want to make a humble request to print media, online media, digital media and press that please spread the word and say through you that it is a meaningful, sensible, authentic, genuine cinema. People should watch it and appreciate it and then make it on a high. Bring it on a high. Thank you so much. Hello, namaste. Nenu Bhagat Sanjay. Yes, it's an historic hit. అంటే హిస్టరీని ఇంత ప్రాపర్ గా చూపించింది సార్. బికాస్ రజాకార్ సినిమా చాలా సార్లు వచ్చింది, కానీ ఇంత పెద్ద హిట్ అవ్వలేదు. బికాస్ ఇంత నమ్మి ఇంత స్టోరీని 10 ఏళ్ళు కష్టపడి దానిపైన రీసెర్చ్ చేసి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి రజాకార్ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చి ద బెస్ట్ వర్షన్, బెస్ట్ విజన్. అంటే నా క్యారెక్టర్ వచ్చేసరికి ఒక డేంజరస్ రజాకార్ క్యారెక్టర్ చేశానండి. చాలా డేంజర్ గా ఉంటుంది. నేను చేసినప్పుడు కూడా బాధపడాను, ఇంత డేంజర్ చేశాను అంటే, ఇంత అధ్వానంగా చేశారు రజాకారులు, ఇంత టార్చర్ చేశారంటే. నేను కూడా హైదరాబాద్ వాసినే. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ letting us know the history and I am proud to be part of this great and I am proud to be part of this history. అంటే హిస్టరీలో నేను పార్ట్ అయిపోయాను.
రేపు పొద్దున రజాకర్ ఎవరంటే ఆ సినిమా చూపించారు దాంట్లో నేను పార్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రౌడ్ టు బి వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. First, I would like to thank Director Satyanarayana Garu and the entire direction team. Wonderful team. Thank you so much, and also Guru Satyanarayana Garu who has given me this opportunity. నేను ఒకటి చెప్తాను, నెహ్రూ ఏం చేశారో నాకు తెలియదు. బికాస్ ఇట్ వాస్ లాంగ్ టైమ్, ఐ వాస్ నాట్ ఈవెన్ బోర్న్ వెన్ దిస్ హ్యాపెండ్. సో వల్లభాయ్ పటేల్ సార్ జిందాబాద్ అంటే చెప్తాను. ఎవ్రీవన్ I wish to be a part of this team again and again. Thank you very much. And Raj garu, आप तो सुपर छागे आपको तो हम कभी नहीं भूल सकते. Thank you very much.